Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of AP current affairs of May 2025. ఇవాళ మన సెషన్ ప్రీవియస్ సెషన్స్ లో మనం ఆల్రెడీ జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 నెలలు ఏపీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. ఇవాళ సెషన్ లో మనం మే మంత్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఏపీ మే మంత్ కరెంట్ అఫైర్స్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే 2025. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మే 2025 డీజీపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అపాయింటెడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. 1 second. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని అపాయింట్ చేశారు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. ఎవరు అనంటే ఈజ్ గుప్తా గారిని అపాయింట్ చేశారు. గుప్తా గారు ఇది వరకు డి తిరుమలరావు ఉండేవారు, ఆయన ప్లేస్ లో గుప్తా గారిని అపాయింట్ చేశారు. అది కూడా ఫర్ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 2 years, 2 సంవత్సరాల వరకు ఈయన కొనసాగుతారు. ఆఫ్టర్ ద లేటర్ సూపర్ యాన్యుయేషన్ ఫ్రమ్ సర్వీస్ ఆన్ January 31st. యాక్చువల్లీ January 31st ఆయన సర్వీస్ కంప్లీట్ అవ్వాల్సింది, కాకపోతే ఆయన్ని డీజీపీగా ప్రమోట్ చేశారు. డి తిరుమలరావు గారు ఇది వరకు పనిచేసినటువంటి డీజీపీ గారు ఆయన్ని వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీ అన్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కదండి. ఆ ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఈయన్ని అపాయింట్ చేశారనమాట, డి తిరుమలరావు గారిని. ఆయన ఇది వరకు డీజీపీగా పనిచేసేవారు. ఆయన ప్లేస్ లో నెక్స్ట్ 2 సంవత్సరాల వరకు కొనసాగాలని చెప్పేసి గుప్తా గారిని అపాయింట్ చేశారు. ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. జనరల్లీ డీజీపీలైనా ఐజీలైనా వీళ్ళందరూ కూడా ఐపీఎస్ ఆఫీసర్లే ఉంటారు. ఆయన్ని అపాయింట్ చేశారు అనమాట రీసెంట్లీ. ఓకే, వెల్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్ గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఫారెస్ట్ బేట్ ఆఫీసర్ దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దాని గురించి అని చెప్పేసి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దీనికి హోల్సమ్ గా ఒక కోర్స్ ని లాంచ్ చేసాం. అది 75 మార్క్స్ కలిగినటువంటి ఈ కోర్స్ ని జస్ట్ మనం ఎంతకి ప్రొవైడ్ చేస్తున్నాం అనంటే జస్ట్ అట్ అ ప్రైస్ ఆఫ్ 99 రూపీస్, 99 రూపాయలకే మీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్స్ లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఈ రెండిటికి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ ని డిజైన్ చేసాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్ కి మాత్రమే 99 రూపాయలకి ఈ కోర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా మీ ఎగ్జామినేషన్ కి ఉపయోగపడే విధంగా ఇది ఉంటుంది. కాబట్టి ఈ కోర్స్ ని అవైల్ చేసుకుని 99 రూపాయలు అంటే పెద్దగా ఖర్చేం కూడా కాదు. కాబట్టి 99 రూపాయలతో మీరు ఈ కోర్సుని అవైల్ చేసుకొని చక్కగా ఆ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు వివిధ సబ్జెక్ట్స్ లో మీకు గైడెన్స్ కానివ్వండి, మోటివేట్ చేయడం కానివ్వండి, మిగతా అంశాలు ఏ సబ్జెక్ట్స్ లో మీరు వీక్ గా ఉన్నారో ఆ సబ్జెక్ట్స్ గురించి అన్నిటి గురించి కవర్ చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం లాగా భావించి జస్ట్ అట్ అ ప్రైస్ ఆఫ్ 99 రూపీస్ మీరు ఇది ఆన్లైన్ కోర్స్ కాబట్టి ఎన్నిసార్లైనా మీకు చూసుకోవడానికి వీలు ఉంటుంది, అంటే మరలా క్లాసెస్ వినడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి పర్చేస్ చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్ కి చక్కగా చదువుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ ఏపీ లాంచెస్ ప్రాపర్టీ సర్వే అండర్ సెంటర్ నక్షా ప్రోగ్రామ్. నక్షా అన్నది బేసిక్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఆ కాన్సెప్ట్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది అని అంటే ప్రాపర్టీ సర్వేలెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రాంతంలో నాకు ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ అన్నది కరెక్ట్ గా ల్యాండ్ రికార్డ్స్ దానికి ఉన్నాయా లేదా, అదేవిధంగా ఆ ల్యాండ్ కి సంబంధించి ఏమన్నా లిటిగేషన్స్ ఉన్నాయా, ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయా లేదా ఒక అంశం అయితే, ఏదన్నా లిటిగేషన్ లో ఉందా, అదేవిధంగా ఆ ల్యాండ్ కి భూములకి పట్టాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఎవరైనా బినామీ పేరు మీద ఉందా, కరెక్ట్ గానే ఉన్నాయా, వీటన్నిటి గురించి
రీసెంట్ గా సర్వేలెన్స్ ని ఏర్పాటు చేశారు. దట్ ఈస్ అండర్ విచ్ ప్రోగ్రామ్? ఇది క్వశ్చన్ లాగా అడగటానికి అవకాశం ఉన్నది. ఏ ప్రోగ్రామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వేలెన్స్ ని లాంచ్ చేసింది అని అంటే నక్షా ప్రోగ్రామ్. ఆ నక్షాకి ఫుల్ ఫామ్ కూడా ఉందండి. దట్ ఈస్ నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే. నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే దట్ ఈస్ నక్షా అనమాట. ఇది ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై సెంటర్, అందుకే సెంటర్ నక్షా స్కీమ్ అని చెప్పేసి అన్నాం. స్పాన్సర్డ్ బై సెంటర్ అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయనుకోండి, స్టేట్స్ కి 50-50 షేర్ అని, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ లేదా హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, వాటికి 90:10 అని చెప్పేసి, యూటీస్ అనుకోండి కంప్లీట్ గా 100% సెంటరే చూసుకుంటది అనమాట. అట్లా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొంచెం వేరేగా ఉంటాయి అనమాట. ఈ సర్వే దేని గురించి అని అంటే, టు ఇంప్రూవ్ అర్బన్ ఏరియా ప్లానింగ్, అర్బన్ ఏరియాస్ లో ప్లానింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా పర్సనల్ డిస్క్రిషనరీ ప్రాపర్టీ టాక్సేషన్ అంటే టాక్సేషన్, ఇళ్ళకి సంబంధించి టాక్సేషన్ కొంతమంది కడతా ఉంటారు ట్యాక్సులు, కొంతమంది కట్టకుండా ఉంటారు, కొంతమంది అయితే 10 సంవత్సరాల నుంచి అట్లనే పెండింగ్ పెట్టినటువంటివి కూడా ఉంటాయి. దానివల్ల మున్సిపాలిటీ వాళ్ళకి ప్రాబ్లం కదండి. అట్లా కాకుండా అలా ట్యాక్స్ లిటిగేషన్ లో ఏదన్నా ఉన్న దానిని ఐడెంటిఫై చేసి ఆ ట్యాక్సెస్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏమన్నా రాయితీలు ఇవ్వటం, లేదనంటే ఏమన్నా సబ్సిడీ ఇవ్వటం, అట్లా రాయితీలు ఇచ్చైనా సరే ఆ డిస్క్రిషనరీ ప్రాపర్టీ టాక్సేషన్ కి సంబంధించి ఏమైనా లిటిగేషన్ ఉంటే వాటిని క్లియర్ చేయటం. అయితే పైలట్ బేసిస్ రీసెంట్ గా ఒక 10 మున్సిపాలిటీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. పైలట్ బేసిస్ అంటే తెలుసు కదండి. పైలట్ బేసిస్ అంటే ఏంటి? ఇనీషియల్లీ లిమిటెడ్ గా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడ సక్సెస్ ని సాధించింది అని అంటే ఆల్ అక్రాస్ ద స్టేట్ కానీ ఆల్ అక్రాస్ ఇండియాలో కానీ లాంచ్ చేస్తూ ఉంటారు. అది పైలట్ బేసిస్ అని అంటే. ఇక్కడ పైలట్ బేసిస్ ఎన్ని మున్సిపాలిటీస్ లో లాంచ్ చేశారు అని అంటే, టోటల్ గా 10 మున్సిపాలిటీస్ లో వీటిని లాంచ్ చేశారు అన్నమాట. టోటల్ 10 మున్సిపాలిటీస్ లో లాంచ్ చేశారు. పైలట్ బేసిస్ 10 మున్సిపాలిటీస్ లో లాంచ్ చేశారనమాట. 10 మున్సిపాలిటీస్. ఏ రీసర్వే ఆఫ్ 6,000 గవర్నమెంట్ ప్రాపర్టీస్, కేవలం ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మాత్రమే కాకుండా ఈవెన్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ వాటిని కూడా మరలా సర్వే కండక్ట్ చేసి అట్ ఫీల్డ్ లెవెల్ హ్యాస్ ఆల్సో బీన్ కంప్లీటెడ్ ఇన్ కుప్పంలో, ఒంగోలులో, అనంతపూర్ మున్సిపాలిటీస్. ఈ మున్సిపాలిటీస్ లో వీటిని క్లియర్ చేశారనమాట. ద ప్రోగ్రామ్ విల్ డిజిటైజ్ ల్యాండ్ రికార్డ్స్. ఇది మాత్రమే కాదు, ఈవెన్ ఇప్పుడు కొన్ని భూములకి పట్టాలు ఉంటాయి. ఆ పట్టాలు కొన్ని ల్యాండ్ రికార్డ్స్ సరిగా ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాటిని డిజిటైజ్ చేశారనుకోండి, ఇంకా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చేంజ్ అయినప్పటికీ కూడా ఆ పట్టాలు అనేవి పనికొస్తానే ఉంటాయి. కాబట్టి అట్లా ఈ పట్టాలని, ఈ ల్యాండ్ రికార్డ్స్ ని డిజిటైజ్ కూడా చేశారు. ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటివి జరిగినప్పటికీ కూడా ఇలా డిజిటైజ్ చేసి పెట్టామనుకోండి, చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందుకని అండ్ ఇంకా అర్బన్ ప్లానింగ్ టూల్స్ అనౌన్స్ చేయడానికి, ట్యాక్స్ ఇంపోజిషన్, అసలు ఏ ఏరియాలో అంటే భూమి ఎవరితో తెలిస్తే వాళ్ళకి ట్యాక్స్ పడుతుందా లేదా, అసలు ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. ఆ ట్యాక్స్ కూడా వాళ్ళ ద్వారా వసూలు చేయటానికి వీలుగా ఉంటుంది. వీటన్నిటి కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. 7 ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఇది జాగ్రత్తగా వినండి. ఏపీలో ఉన్నటువంటి ఫోక్ ఆర్ట్స్ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి ఈ టాపిక్ లో. మాక్సిమం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఏవైతే ఫోక్ ఆర్ట్స్ ఉన్నాయో, అది డాన్స్ లో, సింగింగ్ లో, ఏవైతే కళల్లో ఫోక్ ఆర్ట్స్ ఉన్నాయో ఆ ఫోక్ ఆర్ట్స్ లో కొన్ని వచ్చేసి ఏమైతున్నాయి అని అంటే దే ఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్, అంతరించిపోవటానికి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. అలా అంతరించిపోయేటువంటి కళలు ఏమున్నాయి అంటే, ఫస్ట్ ఒకటి తోలుబొమ్మలాట. నెంబర్ 1 తోలుబొమ్మలాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి పప్పెట్రీ. తోలుబొమ్మలాట అనంటే తోలుతో తయారు చేస్తారు ఆ బొమ్మల్ని. ఆ బొమ్మల్ని ఏం చేస్తారు అనంటే, మీరు దశావతారంలో ముకుంద ఆ పాట వినే ఉంటారు. దాంట్లో అసిన్ ఆ బొమ్మల్ని ఆడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పరదా ఉంటుంది, ఆ పరదా అవతల సైడ్ నుంచి ఆవిడ ఆడిస్తూ ఉంటే జస్ట్ ఆ బొమ్మ వరకే యువతలో ఉన్న వాళ్ళు
ఆ ఇమేజ్ ని చూసి ఐడెంటిఫై చేస్తారు. అంటే జస్ట్ ఎక్స్ప్రెషన్స్, మాటలు ఏముండవు. ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఏదైనా సాంగ్స్ రూపంలో కానీ లేదంటే మాటల రూపంలో కానీ వాళ్ళు చెప్తా ఉంటే ఇక్కడ ఆ బొమ్మల్ని ఆడిచ్చి డిస్ప్లే ఇస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ తోలు బొమ్మలాట. 3rd century BCకి చెందిన 3rd century ADకి చెందినవి. యూజెస్ ట్రాన్స్లూసెంట్ లెదర్ పప్పెట్స్. చెప్పానుగా, లెదర్ తో తయారు చేసినటువంటి బొమ్మలు. పప్పెట్స్ అని అంటే నథింగ్ బట్ బొమ్మలు అనమాట. బ్యాక్ లిట్ బై ఆయిల్ ల్యాంప్స్, వెనకాల ఆయిల్ ల్యాంప్స్ ఉంటాయి. టు నరేట్ ఎపిక్స్ లైక్ రామాయణ మహాభారతలోని కొన్ని కాన్సెప్ట్స్ ని తీసుకొని వీళ్ళు ఏం చేస్తారని అంటే ఆ కొన్ని కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ దశావతారమే తీసుకున్నాం అనుకోండి. దశావతారంలో అసిన్ గారు ఈ కృష్ణుడు గురించి ముకుంద ముకుంద అని చెప్పేసి ఆ పాటలో ఆవిడ డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ అట్లా రామాయణంలోనో మహాభారతంలోనో ఏదో ఒక భాగాన్ని తీసుకొని ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ తోలు బొమ్మలాట. ఇక్కడ ఇమేజ్ మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ ఇమేజ్ పెట్టాను. ట్రెడిషనల్లీ పర్ఫార్మ్డ్ ఓవర్ నైట్ ఇట్రెంట్ ఆర్టిస్ట్ అకంపెనీడ్ బై మ్యూజిక్ అండ్ నరేషన్. ఇది వరకు ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే రాత్రిపూట ఈ తోలు బొమ్మలాట పెట్టి అట్లానే కదా, అందుకే ఈ బ్యాక్ లిట్ బై ఆయిల్ ల్యాంప్స్ అనేవి ఉండేవి. అంతే కదా, మనకి అవతల వైపు ఉన్నటువంటిది కనిపించాలి అని అంటే దాని మీద లైట్ ఫోకస్ అవ్వాలి. అప్పుడు లైట్ ఫోకస్ అయితేనే మనం దానిని చూడగలుగుతాం. కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది కూడా అంతరించిపోవడానికి దగ్గరలో ఉంది. అసలు ఈ లలిత కళలన్నీ, ఈ ఫోక్ ఆర్ట్స్ అన్ని ఎందుకు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి నేను అవి డిస్కస్ చేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత. జాముకుల పాట, బోనేల పాట అని కూడా అని అంటారు. ఈ పర్ఫార్మెన్స్ అన్నది దిస్ ఇస్ ప్రివాలెంట్ ఇన్ నార్థరన్ డిస్ట్రిక్ట్స్ లైక్ విజయనగరం, శ్రీకాకుళం, కోస్టల్ ఏరియాస్. ఇట్లాంటి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఫీచరింగ్ దీంట్లో ఒక ట్రయో ఉంటారు, అంటే టోటల్ గా 3 members ఉంటారు అనమాట. ఒక ముగ్గురు, ఒకళ్ళు దాంట్లో సింగింగ్ పాడుతూ ఉంటారు, ఒకళ్ళు సింగర్ గా ఉంటారు, ఇంకో ఇద్దరు ఏం చేస్తారనంటే కోరస్ ఇస్తారనమాట. ఒకళ్ళు సింగర్, ఇంకొకళ్ళు కోరస్ ఇస్తూ ఉంటారు. దానికి టోటల్ గా 3 members ఉంటారు. ట్రయో ఆఫ్ ఆర్టిస్ట్. లీడ్ సింగర్ ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు కోరస్ మెంబర్స్ ఉంటారనమాట. ఇట్ హాస్ బీన్ అ వైటల్ మీడియం ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారనంటే ఈ ముగ్గురు సింగర్ పాడుతూ ఉంటారు కదా, ఆయన ఒక స్టోరీని పద్యం రూపంలోనో పాట రూపంలోనో ఆయన పాడి వినిపిస్తూ ఉంటాడు అనమాట. దట్ ఈజ్ జాముకుల పాట లేదా బోనెల పాట. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే హరికథ. హరికథలో ఏం చెప్తారంటే, ఈ హరికథ కూడా మనకి చాలా సినిమాల్లో చూపిస్తారు. ఏం సినిమా అంటే నువ్వు లేక నేను లేని మూవీ, తరుణ్ మూవీ చూస్తుంటే దాంట్లో మనకి బ్రహ్మానందం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ హరికథ అనమాట. హరికథ అంటే ఒక స్టోరీని, ఏదైనా ఒక ఎపిక్, రామాయణంలోనో భారతంలో నుంచి ఏదైనా ఒక కథని తీసుకొని ఆ స్టోరీని వాళ్ళు నెరేట్ చేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇక్కడ కాంబినేషన్ ఏముంటుంది అని అంటే కేవలం చెప్పడం మాత్రమే ఉండదు, మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అనమాట. స్పిరిచువల్ డిస్కోర్స్, దాని నుంచి ఇంకా మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ హరికథ. జస్ట్ కథని నెరేట్ చేయడం మాత్రమే కాకుండా మధ్య మధ్యలో పద్యాల్లాగా పాడుతూ ఉండడం, డాన్సులు వేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. దిస్ ట్రెడిషన్ హాస్ డీప్ రూట్స్ ఇన్ విజయనగరం and was popularized by legends like అజ్జాడ ఆదిభట్ల నారాయణ, ఆదిభట్ల నారాయణ దాసు. ఈయన పాపులరైజ్ చేశారు. ఈ నేమ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి చెక్క భజన. అప్పుడప్పుడు మనం ఎవరైనా ఏం పని చేయలేదనుకో, ఆ పోయి భజన చేసుకోపో, చెక్క భజన చేసుకోపో అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే అవుట్ ఆఫ్ యాంగ్స్ట్ అట్లా అంటారు, కానీ యాక్చువల్లీ దట్ ఈస్ అ ఫోక్ ఆర్ట్. చెక్క భజన అన్నది ఏంటి అని అంటే రిథమిక్ డివోషనల్ ఫోక్ డాన్స్. దీంట్లో ఇట్లా చెక్కలు ఉంటాయి కదండి, ఆ చెక్కల్ని పట్టుకొని వాళ్ళు, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఒక సర్క్యులర్ ఫామ్లో తిరుగుతూనో, లేదనంటే ఒకళ్ళు ఇద్దరు, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వాటిని పట్టుకొని ఇట్లా చిడతల్లాగా వాయిస్తూ, చిడతలు అంటే జనరల్గా ఇలా ఉంటాయి కదా, అలాగే ఒక చేతిలోనో 2 చేతుల్లోనో ఇలా పట్టుకొని వాటిని వాయిస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే వుడెన్ క్లాపర్స్, వాటినే చెక్కలు అని అంటాం. పర్ఫార్మ్డ్ ఇన్ గ్రూప్స్ విత్ సింక్రనైజ్డ్ చాంటింగ్ అండ్ మూమెంట్స్. ఇట్ ఈస్ ఇంటీరియల్ పార్ట్ ఆఫ్ ఫెస్టివల్స్ అండ్ రిలీజియస్ ప్రొసెషన్స్. ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కానీ, లేదా ఏదైనా
రిలీజియస్ ఊరేగింపు జరుగుతుంది అనుకోండి, ఆ టైం పీరియడ్లో వీటికి విశిష్టమైనటువంటి స్థానం ఉంటుంది అనమాట. వాటిని వాళ్ళు పట్టుకొని ఏం చేస్తారంటే చుట్టూ తిరుగుతూ ఆ పాటలు పాడుకుంటూ ఉంటారనమాట. దట్ ఈస్ చెక్క భజన. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే గంగిరెద్దు ఆట. గంగిరెద్దు ఆట కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గంగిరెద్దు ఆట అన్నది సంక్రాంతి టైప్ పీరియడ్లో గంగిరెద్దుని అలంకరించి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి ముందుకు ఆ గంగిరెద్దుని తీసుకొని వెళ్ళి ఇలా అలంకరిస్తారు గంగిరెద్దుని. అందుకే మనం అప్పుడప్పుడు ఏంటి గంగిరెద్దులా తయారయ్యావు అని అంటాం కదా. సో ఇవన్నీ వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటివి. మనం అప్పుడప్పుడు సర్కాస్టిక్ గా మాట్లాడుకున్నా కూడా ఈ అంశాలే. అంటే ఆ గంగిరెద్దు అన్నది ఆకారం ఇలాంటివి ఏమి ఉండవు కదా. అయినా కూడా అలాంటి ఒక జంతువుని కూడా బ్యూటిఫుల్ గా చూపించడానికి అని చెప్పేసి రంగురంగుల వస్త్రాలు, అదే విధంగా వాటికి ఆ కొమ్ముల్ని డెకరేట్ చేయడం, పెయింట్ చేయడం, వాటితో పాటు ఏం చేస్తారంటే వాటికి మువ్వల్ని, గజ్జల్ని ఇవన్నీ కట్టి తీసుకొని వస్తారనమాట. రోడ్ మీదకి తీసుకొని ఆయన సన్నాయి వాయిస్తూ పిలుస్తారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళని అర్థిస్తా ఉంటారు. దట్ ఈజ్ గంగిరెద్దు ఆట. ఆ లైవ్లీ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ డెకరేటెడ్ బుల్స్ ని డెకరేట్ చేసి వాటిని ట్రైనింగ్ కూడా ఇస్తారు. కొన్ని డాన్స్ కూడా చేస్తాయి అనమాట. టు ద సౌండ్ ఆఫ్ నాదస్వరం. ఇట్లా ఈ సన్నాయి లాగా ఉండేటువంటి దాన్ని నాదస్వరం అంటారు. అంటే మనం గాలి ఊదితేనే ఒక మ్యూజిక్ లాగా ఒక రిధం, ఏ రిధం కావాలంటే ఆ రిధం. అట్లా విండ్ని యూజ్ చేసి మనం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదండి, ఫ్లూట్, ఇంకొకటి కూడా ఫ్లూట్, జస్ట్ అక్కడ కూడా విండే కదా, రకరకాల మ్యూజిక్ నోట్స్ పర్ఫామ్ చేయొచ్చు. అట్లా డాన్స్ని కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేసి చేపిస్తారు డ్యూరింగ్ సంక్రాంతి అండ్ విలేజ్ ఫెయిర్స్. ఊళ్ళల్లో ఏమైనా చిన్న చిన్న పండుగలు జరిగినప్పుడు, ఎస్పెషల్లీ సంక్రాంతి అప్పుడు బాగా పాపులర్ అనమాట ఇవి. నెక్స్ట్ తప్పెట గుళ్ళు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తప్పెట గుళ్ళు దేనికోసం అనంటే ఎస్పెషల్లీ వర్షాలు కురవటం కోసం, రెయిన్స్ కోసం అని చెప్పేసి ఈ తప్పెట గుళ్ళని పర్ఫామ్ చేస్తూ ఉంటారు అబ్బాయిలు. ఎస్పెషల్లీ షెపర్డ్ కమ్యూనిటీ అంటే యాదవులు, వీళ్ళు ఉంటారు కదండి. షెపర్డ్ కమ్యూనిటీ అంటే క్యాటిల్ని కాసేవాళ్ళు. ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇట్లా తప్పెట అంటాం కదా. అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు అని అంటే డాన్సర్స్ వేర్ యాంకిల్ బెల్స్, డ్రమ్స్ అంటాం కదా. ఆ డ్రమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద డ్రమ్స్ కాదులేండి, చిన్న డ్రమ్స్. వాళ్ళ మెడలో పట్టేంత డ్రమ్స్ వేసుకొని, అదే విధంగా కాళ్ళకి గజ్జలు కట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రమ్స్ వాయిస్తూ, ఒంటి మీద ఉన్నటువంటి డ్రమ్స్ వాయిస్తూ, కాళ్ళకు ఉన్నటువంటి గజ్జల్ని ఆడిస్తూ వాళ్ళు వర్షం రావాలి అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. అదే పర్ఫార్మెన్స్. ఇన్వోక్ రెయిన్ అండ్ అప్పీస్ లోకల్ డైటీస్ సచ్ యాజ్ గంగమ్మ అంటే గంగా, శివుడు, పార్వతి. ఆవిడ కరుణిస్తేనే మనకి వర్షపాతం వస్తుంది అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి అట్లా గంగమ్మని రామ్మ అని అర్థిస్తూ ఆవిడ్ని ప్రైజ్ చేస్తూ చేసేటువంటి డాన్స్ దట్ ఈస్ తప్పెట గుళ్ళు. డాన్సర్స్ ఏం చేస్తారంటే యాంకిల్ బెల్స్ ని, డ్రమ్స్ ని ధరించి స్ట్రాప్ టు దేర్ చెస్ట్ ఇట్లా వాళ్ళ బాడీకి పర్ఫార్మింగ్ రిథమిక్ మూమెంట్స్ టు ద ఫోక్ డివోషనల్ సాంగ్. అట్లా ఫోక్ డివోషనల్ సాంగ్స్ కి దానికి ఆ తాళాలు ఆడిస్తూ చేస్తారనమాట. ఇంకొకటి పులివేషాలు అనేది మనకి కేరళలో ఈవెన్ ఓణం సెలబ్రేట్ చేస్తారు కదా కేరళలో. 10 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తారు. ఆ 10 రోజుల్లో కూడా ఒక రోజు ఓణం ఫెస్టివల్లో ఒక రోజు ఏం చేస్తారని అంటే ఇట్లా పులి వేషం ధరించి వాళ్ళు దాన్ని ఆ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారనమాట. దట్ ఈస్ పులి వేషాలు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా టైగర్ లాగా ఆ స్ట్రైప్స్, ఒంటికి ఎల్లో, బ్లాక్ ఆ స్ట్రైప్స్ పెయింట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే టైగర్ డాన్స్ లింక్ టు దసరా ఫెస్టివల్. ఎస్పెషలీ ఎప్పుడండి అని అంటే దసరా ఫెస్టివల్ అప్పుడు టైగర్ లాగా, పులి లాగా వీళ్ళు వేషం ధరించి విజయనగరంలో అండ్ వ్యాలర్ కి, డివోషన్ కి సింబాలిక్ గా దీనిని మనం చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ పెయింట్ దేర్ బాడీస్ అండ్ పర్ఫార్మ్ కోఆర్డినేటెడ్ డాన్సెస్. చెప్పుకున్నాం కదా, టైగర్ ఎలాగైతే ఉంటుందో ఆ టైగర్ లాగే వీళ్ళు ఒంటికి అంతా పెయింట్ చేసుకొని పర్ఫామ్ చేసేటువంటి డాన్స్ పులి వేషాలు.
ఇంకొకటి దాసరులు. దాసరులు అన్నది దసరా టైం పీరియడ్ లో దీన్ని పర్ఫామ్ చేస్తారు. దట్ ఈజ్ ఫోక్ థియేటర్. థియేటర్ అని అంటే డ్రామా అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మైథలాజికల్ స్టోరీస్ రామాయణ మహాభారతాల నుంచి తీసుకొని దసరా ఫెస్టివల్స్ అప్పుడు వీళ్ళు దీన్ని పర్ఫామ్ చేస్తారనమాట. దట్ ఈస్ దాసరులు. ఇంకొకటి సాముగారడి, కత్తి సాము అని చెప్పేసి చెప్తాం కదా. సాముగారడి అన్నది నథింగ్ బట్ మార్షల్ డాన్స్. ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఈవెన్ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా ఇట్లాంటి మార్షల్ డాన్స్ ఒకటి చాలా పాపులర్. అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా సాముగారడి మార్షల్ డాన్స్ అనమాట. ఇట్ ఈస్ ఆక్రోబాటిక్ అండ్ కంబాట్ స్టైల్ మూమెంట్స్ సెలబ్రేటెడ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ లో టు షోకేస్ వాలర్ అండ్ ఆనర్ లోకల్ డైటీస్. లోకల్ లెవెల్లో విలేజ్ గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలు దేవుళ్ళు, వాళ్ళని ప్రైజ్ చేస్తూ దీనిని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ సాముగారడి సెలబ్రేటెడ్ ఇన్ ట్రైబల్ అండ్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ లో కంబాట్ స్టైల్, ఇప్పుడు తైక్వాండో కానీ, కరాటే, కుంఫు ఇట్లాంటి వాటిల్లో ఎలాగైతే మార్షల్ ఆర్ట్ ద్వారా పర్ఫామ్ చేస్తారో వీళ్ళు కూడా డాన్స్ ని, మార్షల్ ఆర్ట్ ని రెండింటిని కంబైన్ చేసి దీనిని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ సాముగారడి. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే కర్ర సాము, స్టిక్ ఫైటింగ్ డాన్స్ అని అంటాం దానిని. అంటే ఇప్పుడు చెడు మీద మంచి గెలిచినట్లు, ఇప్పుడు ఇద్దరు స్టిక్స్ తీసుకొని ఆ స్టిక్స్ తో కొట్టుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ స్టిక్ ఫైటింగ్, ట్రయంఫ్ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్, పర్ఫార్మ్డ్ విత్ కొరియోగ్రాఫ్డ్ డ్యూయల్స్ అకంపెనీడ్ బై ట్రెడిషనల్ మ్యూజిక్. వెనకాల మ్యూజిక్ రన్ అవుతూ ఉంటే వీళ్ళు ఆ మ్యూజిక్ కి అనుగుణంగా ఒకళ్ళొకళ్ళు స్టిక్స్ తో పర్ఫామ్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కర్రసాము. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ యక్షగణం. ఆంధ్రాస్ వర్షన్ ఆఫ్ యక్షగణ. యక్షగణ ఎక్కడ పర్ఫామ్ చేస్తారు చెప్పండి? దిస్ ఈస్ ద పాపులర్ ఫోక్ డాన్స్ ఫ్రమ్ కర్ణాటక. కర్ణాటకలో దీన్ని పర్ఫామ్ చేస్తారు. ఈ మనము తమిళనాడులో కేరళలో మోహినియాట్టం, కథకళి, మినీ కథకళి లాగా కూడా దీనికి పేరు అనమాట. అదే నథింగ్ బట్ యక్షగణ ఫ్రమ్ కర్ణాటక. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి యక్షగణం అన్నది ఉంది. డాన్స్, డ్రామా రెండు కంబైన్ అయ్యి ఉంటాయి. తెలుగు విత్ ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ అండ్ నెరేటివ్స్ ఫ్రమ్ ఎపిక్స్ అండ్ పురాణాస్. పురాణాల్లో నుంచి, రామాయణ మహాభారతాల నుంచి కొన్ని క్యారెక్టర్స్ని, రోల్స్ని తీసుకొని దీంట్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారంట. దట్ ఈస్ యక్షగణం. ఆంధ్రాలో కూడా ఉంది. యక్షగణ అంటే బేసిక్లీ కర్ణాటక, బట్ ఆంధ్రాలో కూడా ఉంది. ఇవన్నీ ఈ కళలన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అయితే అంతరించిపోవటానికి కారణాలు ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్? ఒక రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే దీనిని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎవరు కూడా నేర్చుకోవటానికి ముందుకి రావట్లేదు. ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అన్ఇంట్రెస్ట్ ఆఫ్ యూత్ కూడా ఎవరు దీనిని నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా వీటికి ఏమీ లభించట్లేదు. ఈ కళలని ప్రోత్సహించడానికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీటి తరపున నుంచి ఫినాన్షియల్ అసిస్టెన్స్ సరిగా అందక, యూత్లో కూడా దాన్ని కంటిన్యూ చేయాలన్న ఇంట్రెస్ట్ రాక, వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోవటం వల్ల, ఎంకరేజ్మెంట్ లేక, వీటన్నిటి వలన ఈ కళలు అన్నవి అంతరించిపోవటానికి దగ్గరలో ఉన్నాయి. అట్ ద వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అని చెప్పుకున్నాం కదా, అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి అనమాట. రైట్, నెక్స్ట్ వన్. ఆస్ట్రేలియా బేస్డ్ ఫర్మ్ టు సెటప్ 150 కోట్ల రూపాయలను వెచ్చించి సిబిజీ అంటే ఏంటండి? దట్ ఈస్ నథింగ్ బట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్ లో కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఏ కంపెనీ అండి? ఆస్ట్రేలియాకి చెందినటువంటి అర్వెన్సిస్ గ్రూప్ వాళ్ళు ఈ ప్లాంట్ ని సెటప్ చేస్తాము, సిబిజీ ప్లాంట్ ని ఆంధ్రప్రదేశ్ లో సెటప్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఈ సిబిజీ ఫెసిలిటీ వచ్చేసి దీని కెపాసిటీ ఎంతండి అని అంటే 12 నుంచి 20 మెట్రిక్ టన్స్, 12 నుంచి 20 మెట్రిక్ టన్స్ కెపాసిటీ కలిగి ఉంది. విల్ బి సెటప్ విత్ బడ్జెట్ ఆఫ్ ఎంతండి అని అంటే 150 కోట్లు. ఇప్పుడు నార్మల్గా మనకి బయోగ్యాస్ అంటేనే ఈ ప్లాంట్ యొక్క ఇట్లా ఎడిబుల్ పార్ట్స్ వాటి నుంచి తయారు చేస్తూ ఉంటారు బయోగ్యాస్ అన్నది. జస్ట్ లైక్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఏంటి అని అంటే మీథేన్,
CH4 ఉంది కదా, ఆ మీథేన్ ని రిమూవ్ చేస్తారు. మిథైల్ సల్ఫైడ్స్ ని కూడా ఆ గ్యాస్ లో నుంచి సల్ఫైడ్స్ ని అండ్ అదే విధంగా మిథైల్ సల్ఫైడ్స్ ని మీథేన్ పర్సెంటేజ్ ఎక్కువ లేకుండా రిమూవ్ చేసి దానిని ఆ బయోగ్యాస్ ని తయారు చేస్తారనమాట. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి LPG లేదా న్యాచురల్ గ్యాస్ ఏ విధంగా అయితే ఉందో దానికి సమానంగా ఉంటుంది కంప్రెస్డ్ బయోగ్యాస్. అంటే దీని ద్వారా ఏం చేస్తారు అంటే రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే విధంగా రెన్యూవబుల్ సోర్సెస్ ని ఎంకరేజ్ చేసేటువంటి దిశగా దీనిని స్టార్ట్ చేశారనమాట. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ వీటికి ఎట్లా అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీనికి కూడా అదే ఇంపార్టెన్స్ లభించేలాగా. నెక్స్ట్, ఏపీ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ, దట్ ఈస్ క్రియేటర్ ల్యాండ్ అన్నటువంటి దాన్ని ఏపీ ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు? గ్లోబల్ లెవెల్లో క్రియేటివ్ ఫీల్డ్ లో కూడా మనం ముందంజలో ఉండాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అమరావతిలో ఈ క్రియేటివ్ ల్యాండ్ ని ఎస్టాబ్లిష్ చేయటానికి అనుకుంటుంది. అండ్ దీనిని ఎక్కడ అనౌన్స్ చేశారు అనంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, వేవ్ సమ్మిట్ రీసెంట్ గా మన ఇండియాలోనే జరిగింది కదండి. రీసెంట్ గా వేవ్ సమ్మిట్, ఆ వేవ్ సమ్మిట్ కి డిఫరెంట్ బాలీవుడ్ సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు. అండ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ నుంచి కూడా ప్రముఖమైన వ్యక్తులందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. గ్లోబల్ లెవెల్లో కూడా వివిధ దేశాల వాళ్ళు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దట్ ఈస్ వేవ్ సమ్మిట్. ఆ వేవ్ సమ్మిట్ లో భాగంగానే మనకి మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనిని అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్డ్ అట్ వేవ్ సమ్మిట్ 2025. దీని ద్వారా క్రియేటర్ ల్యాండ్ అకాడమీ అని చెప్పేసి ఒక అకాడమీని స్థాపించి ఆ అకాడమీ నుంచి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి వాళ్ళ టాలెంట్ని ఇంకా మెరుగులు దిద్దుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ టాలెంట్కి ఏమైనా ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ క్రియేటర్ ల్యాండ్ అకాడమీ ద్వారా కోచింగ్, ఫినాన్షియల్ అసిస్టెన్స్, వాళ్ళ కళని మెరుగుపరుచుకునేలాగా స్కిల్ డెవలప్మెంట్ చేయటానికి అండ్ FDIస్ని ఎంకరేజ్ చేయటానికి. FDI అంటే ఏంటండి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి దీనికి పేరు. FDIs కూడా ఇది బాగా రన్ అయింది అనుకోండి, వేరే దేశం వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తారు కదా, FDIస్ని అట్రాక్ట్ చేయడానికి. అట్లా ట్రాన్స్ఫర్మేటివ్ మూమెంట్ మీడియా ఎంటర్టైన్మెంట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ముందు స్థానంలో ఉండే విధంగా గ్లోబల్ లెవెల్లో ఒక హబ్ లాగా తయారు చేయడానికి ఈ ఇనిషియేటివ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్, ఆంధ్ర గవర్నమెంట్ వేవ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ డిఫెన్స్ హోమ్స్ ఇన్ విలేజెస్ లో ప్రాపర్టీ ట్యాక్స్ ని వేవ్ ఆఫ్ చేయాలి అని చెప్పి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, హూ ఈజ్ హీ ఈజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన డిక్లేర్ చేశారనమాట. ప్రాపర్టీ ట్యాక్స్ వేవర్ అంటే మాఫీ చేయటం. ఓన్డ్ బై ఎవరికి? అందరికి కాదండి, ఆనందపడకండి. డిఫెన్స్ నుంచి ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అలాంటి అలా డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళని ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ గ్రామ పంచాయతీ ఏరియాస్, విలేజెస్ లో ఉండేటువంటి మన ఈ డిఫెన్స్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళని వద్దు అని చెప్పేసి ప్రాపర్టీ ట్యాక్స్ వైవ్ ఆఫ్ చేశారనమాట. సపోర్టెడ్ బై సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తూ ఎక్స్పాండ్ ఎగ్జిస్టింగ్ బెనిఫిట్స్ అండ్ పేస్ ట్రిబ్యూట్ టు ఫాలన్ హీరోస్ లైక్ అగ్నివీర్ మురళీ నాయక్ హూ వాస్ కిల్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అటాక్ లో ఆయన చనిపోయారు కదండి. అగ్నిపత్ ఆ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళని అగ్నివీర్స్ అని చెప్పేసి అంటాం. ఇది వరకు ఆర్మీ పర్సనల్ అనేవాళ్ళు, తర్వాత అగ్నివీర్. అట్లా ఆయన చనిపోయినందుకు దాని తర్వాత ఇట్లా రియలైజ్ అయ్యి ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మాఫీ చేయడం అని చెప్పేసి అనుకున్నారు. పాలసీ అప్లైస్ టు ప్రాపర్టీస్ జాయింట్లీ ఓన్డ్ విత్ spouses and includes personnel from Army, Navy, Air Force, CRPF, Central Reserve Police Force and other paramilitary forces. Paramilitary forces అంటే అస్సాం రైఫిల్స్ అని, ITBP అని, సశస్త్ర సీమా బల్ అని చెప్పి, CAPF అని చెప్పి ఇట్లాంటివన్నీ, BSF అని, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇవన్నీ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదండి. గార్డియన్ ఫోర్సెస్ లాగా పనిచేస్తాయి కదా, Z కేటగిరీ ఇస్తారు. మనం ఎవరైనా అఫీషియల్స్ కి సెక్యూరిటీ కావాలి అని అంటే ఆ పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరి కోసం అని చెప్పేసి ప్రాపర్టీ ట్యాక్స్, ఆ రంగాల్లో చేసే వాళ్ళందరికీ ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వాళ్ళని
రుణమాఫీ చేశారనమాట. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఇవాళ సెషన్ లో మనం డిస్కస్ చేసినటువంటి ఏపీ కరెంట్ అఫైర్స్. మనం ఇవాళ సెషన్ లో ఫోక్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఫోక్ ఆర్ట్స్ ప్లే అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అవి చాలా ముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోండి. ఇది మేమంతా ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. రేపటి సెషన్ లో జూన్ మంత్ ఏపీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, కీప్ స్టడీ. థ్యాంక్ యూ.